2024లో 2,50,000 కోట్ల రూపాయలు ఉన్న ఈ ఇండస్ట్రీ 2029కి గాను 5,24,000 కోట్ల రూపాయలు చేరుకోబోతుంది. అంటే మోర్ దెన్ డబుల్ అవబోతుంది విత్ ఇన్ ద 5 years టైంలోనే. అంటే మనం రేర్ గా చూస్తుంటాం పెద్ద ఇండస్ట్రీలు 5 years టైంలో ఇలా ఇంత అభివృద్ధి చెందటం. అయితే మీలో ఎంతమందికి కారు కొనాలన్నప్పుడు యూజ్డ్ కార్ కొంటే బెస్ట్, సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే బెస్ట్ అని అనుకుంటున్నారు? చాలా మంది కొత్త కారు కొనాలి అనుకుంటారు, బట్ దే ఎండ్ అప్ బయింగ్ ద యూజ్డ్ కార్స్. నాకు కూడా యూజ్డ్ కార్స్ ఈ ఇన్సైట్స్ ఈ రీసెర్చ్ స్టార్ట్ చేయకముందు దాకా కూడా ఒక అపోహ ఉండేది ఈ యూజ్డ్ కార్స్ మీద. అంటే ఇది ఒక చిన్న ఇండస్ట్రీ అని. కానీ ఈ నెంబర్స్ తెలుసుకున్న తర్వాత తెలిసింది ఇది ఆల్మోస్ట్ న్యూ కార్ ఇండస్ట్రీ ఎంత ఉందో ఈ యూజ్డ్ కార్ ఇండస్ట్రీ కూడా అంతే ఉంది. అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఇండస్ట్రీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, యూజ్డ్ కార్స్ ఇండస్ట్రీ. ప్రపంచంలోని యూజ్డ్ కార్స్ ఇండస్ట్రీ మార్కెట్ $1.6 trillion ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో గనక కన్వర్ట్ చేసుకుంటే 1.312 crores గా ఉంది, కోట్లుగా ఉంది. ఇది 2022 గాను. అయితే ఈ ఇండస్ట్రీ ప్రపంచ మార్కెట్ లో 2033 గాను $3.05 trillion మార్కెట్ సైజ్ గా ఇది రీచ్ అవబోతుంది. అంటే 2.5 crores 2.5 కోట్ల రూపాయల ఇండస్ట్రీగా ఇది తయారవబోతుంది. మన ఇండియన్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే $31 billion, కేవలం మనం $31 billion ఇండస్ట్రీ మాత్రమే ఇది 2024 గాను. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో నేను చెప్పినట్టుగా ఇది 2,54,000 కోట్ల ఇండస్ట్రీ మాత్రమే. అయితే 2029 గాను ఇది 5,24,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీగా అందుకోబోతుంది, విచ్ ఇస్ $64 billion. మన ఇండియన్ మార్కెట్ లో ఇంకొకటి మీరు గమనించాల్సింది మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఇండస్ట్రీ గురించి చెప్పేటప్పుడు మనం ఇక్కడ జనాలు కొనే ఒక్కదాన్ని మాత్రమే మీరు చూస్తారు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద కార్స్ అండ్ ఆల్. సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావా లేదో అన్న విషయం కూడా చాలా మందికి తెలిసే అవకాశం లేదు. అయితే మన ఇండియా నుంచి చాలా దేశాలకైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అందులో మెయిన్ గా వియత్నాం, యూకే, యుఎస్ లాంటి కంట్రీస్ కి ఎక్కువగా అయితే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 2022 గాను మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన షిప్మెంట్స్ 3,60,000 పైనే షిప్మెంట్స్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇప్పుడు యూజ్డ్ కార్ ఇండస్ట్రీలో మార్కెట్ సెగ్మెంటేషన్ అనేది చూద్దాం. మార్కెట్ సెగ్మెంటేషన్ లో సైజ్ ని బట్టి, వెహికల్ టైప్ ని బట్టి యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం ఇది ఒక ఎస్యూవా, హ్యాచ్ బ్యాక్, ఇలా ఈ టైప్ ని బట్టి కానీ ఫ్యూయల్ టైప్ ని బట్టి మనం డీజిల్ అండ్ పెట్రోల్ చూస్తుంటాం. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, సేల్స్ ఛానల్స్ బట్టి ఆన్లైన్, ఆఫ్లైన్ ఇలాగా, అండ్ రీజనల్ ఇన్సైట్స్, వెండర్ టైప్, ఈ విధంగా మార్కెట్ సెగ్మెంటేషన్ అయితే ఈ ఇండస్ట్రీలో ఉంది. కాంపిటీషన్ చూసుకుంటే లిటిల్ బిట్ హెవీగానే ఉంది, బట్ స్టిల్ ఎంతో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గా కూడా ఉంది. అంటే ఇప్పుడు వస్తున్న స్టార్ట్అప్స్ కానీ, న్యూ బిజినెస్ పీపుల్ కానీ ఖచ్చితంగా దీంట్లో గ్రోత్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే బెంగళూరు లాంటి సిటీస్ లో నేను చూస్తూ ఉంటాను, చాలా యూజ్డ్ కార్స్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ కనెక్టెడ్ వేలో ఒక చైన్ ఆఫ్ యూజ్డ్ కార్ స్టోర్స్ గా అయితే అవి లేవు. అందుకనే మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వీటిలన్నింటినీ అగ్రిగేట్ చేసుకొని ఒక కొత్త బ్రాండ్ నేమ్ కనుక ఇట్లాంటి స్టోర్స్ కనుక మనం క్రియేట్ చేసుకుంటే అండ్ డెఫినెట్ గా ఈ ఇండస్ట్రీలో గ్రోత్ ఉండే అవకాశం ఉంది. అయితే ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ అలీబాబా, ఈబే, జనరల్ మోటార్స్, నిస్సాన్, టయోటా and Mercedes-Benz certified cars, and Mahindra First Choice, Cars24, Car Trade, and Spinny, and as you know that the OLX, there are several the classified websites also used to sell these cars. అయితే నేను చెప్పినట్టుగా ఇన్స్పైట్ ఆఫ్ ఇంత హెవీ కాంపిటీషన్ లో కూడా స్టిల్ నార్మల్ అగ్రిగేటర్ గా మీరు ఒక వెబ్సైట్ తోటో లేకపోతే ఒక యూజ్డ్ కార్స్ ఒక షోరూమ్ ఓపెన్ చేసే బదులుగా మీరు ఒక అగ్రిగేటర్ గా ఇనిషియల్ గా మీరు ఉండి, అంటే కార్స్ అన్ని వాళ్ళ చిన్న చిన్న షోరూమ్స్ లోనే ఉంటాయి, బట్ మీరు జస్ట్ వీళ్ళు ఒక అగ్రిగేటర్ గా స్టార్ట్ చేస్తే మాత్రం మీరు తక్కువ కాస్ట్ లోనే మీరు ఒక స్టార్ట్అప్ అయితే ఒక ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత మీరు ఫండ్స్ రైజ్ చేసుకునే దాన్ని బట్టి మీరు ఒక న్యూ ఆఫ్లైన్ షోరూమ్ అయితే ఓపెన్ చేసుకొని మీరు ఒక వేలో వెళ్ళొచ్చు. బట్ స్టిల్ మీరు ఇప్పుడున్న కాంపిటీషన్ కు అనుగుణంగా ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఒక బెస్ట్ యూజ్డ్ కార్స్ అయితే మీరు అందించగలిగితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ ఫీచర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇందులో రెగ్యులేషన్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటరీ దట్ ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ అనేది ఈ యూజ్డ్ కార్ డీలర్స్ కి అయితే ఖచ్చితంగా ఉండాలి. టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ ద యూజ్డ్ కార్ ఇండస్ట్రీ మనం ఇప్పుడు చూద్దాం. యూజ్డ్ కార్ ఇండస్ట్రీ కూడా
ఇప్పుడున్న న్యూ టెక్నాలజీతో కొంచెం కాంపిటేటివ్ గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు ఒక పర్సన్ యూజ్డ్ కారా న్యూ కారా అని పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు హీ విల్ బై ఎయిదర్ వన్ అండి. 2 కార్లు తెచ్చి పక్కన పెట్టుకోవటం అనేది ఎక్కువగా జరగదు. ఇది మేబీ సమ్ డిఫరెంట్ పర్పస్ అయితే తప్పితే 2 కార్లను తెచ్చి అయితే ఎవరు పెట్టుకోరు. అందుకనే ఇప్పుడు న్యూ కార్కి వెళ్తున్నప్పుడు న్యూ అప్డేటెడ్ ఫీచర్స్ అనేవి న్యూ కార్స్లో ఉంటాయి. అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనే అడాస్ ఫీచర్స్ కానీ, సేఫ్టీ అండ్ టెక్నాలజీ ఫీచర్స్ కానీ, టెలిమాటిక్స్ అండ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ అయితే కానీ, అండ్ ఆన్లైన్లో ఒక కంపారిజన్ వెబ్సైట్స్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలండి. మనం ఒక యూజ్డ్ కార్ ఇండస్ట్రీ ఇంకొక యూజ్డ్ కార్ ఇండస్ట్రీ తోటే కాంపిటీషన్ కాదు, న్యూ కార్ ఇండస్ట్రీతో వాళ్ళు కంపీట్ చేయగలగాలి. అందుకనే వీటిలన్నింటినీ మనం యూజ్డ్ కార్ ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితిని మనం ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకు అంటే ఈ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ని కొన్ని కంపెనీస్ నే ఈ యూజ్డ్ కార్స్ స్టార్ట్అప్స్ అనే వాళ్ళు ఆల్రెడీ అక్వైర్ చేశారు. అంటే స్పిన్ని కానివ్వండి, ఇంకా కార్స్ 24 కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చిన్న చిన్న ట్రాకర్స్ ఇవన్నీ కూడా అక్వైర్ చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు దే ఆర్ గివింగ్ ద గుడ్ కాంపిటీషన్ టు ద న్యూ కార్స్ ఇండస్ట్రీ. అయితే మనం ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటానికి, దీంట్లో ఒక బెస్ట్ ఇవ్వటానికి ఏమేమి మనకి ట్రెండ్స్ అనేవి మనల్ని మోటివేట్ చేస్తున్నాయి, అంటే కన్జ్యూమర్ ట్రెండ్స్ ఏమి మోటివేట్ చేస్తున్నాయంటే ఇన్కమ్ ఈజ్ రైజింగ్ ఫర్ ద ఇండివిజువల్. అంటే నేను ప్రతి ఇండస్ట్రీ ఇన్సైట్స్ లోనూ ఇది చెప్తానే ఉన్నాను. దీన్ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా ఇప్పుడే మనం బిజినెస్ లో కానీ స్టార్ట్అప్స్ లో కానీ అట్లీస్ట్ సైడ్ బై సైడ్ అనేది మనం స్టార్ట్ చేయాల్సిన స్కోప్ అయితే ఉంది. గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ద లగ్జరీ కార్స్ అండి. అంటే లగ్జరీ కార్స్ న్యూ కార్స్ ను పర్చేజ్ చేసే దానికంటే కూడా యూజ్డ్ కార్స్ ను పర్చేజ్ చేయటం కొంచెం ఈజీగా ఉంటుందండి. అండ్ 35% ఇండస్ట్రీ ఇస్ దేర్ ఇన్ ద నార్త్ అమెరికా. అండ్ స్టిల్ మనం కూడా యూకే, యుఎస్ కంట్రీస్ లాంటి కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి, అండ్ వాళ్ళ యొక్క నీడ్ను కూడా మనం క్యాప్చర్ చేసుకోవాలి. అండ్ 27% అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. బట్ ఈ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువ స్మాల్ ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళనందరినీ అగ్రిగేట్ చేసే అవకాశం కూడా దీంట్లో ఉంది. అండ్ అపాక్ ఏషియా పసిఫిక్ అండ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో కూడా ఎక్కువ డిమాండ్ అయితే ఈ యూజ్డ్ కార్స్ కి అయితే పెరుగుతుంది. ఇదండి యూజ్డ్ కార్ ఇండస్ట్రీ గురించి. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, we need your support, and please do support and please do subscribe, like, share and comment. మీకు స్టార్ట్అప్స్ గురించి మీరు ఏ పాయింట్ కి మీకు ఆన్సర్ కావాలన్నా కూడా ప్లీజ్ do mention in the comments. And thank you so much. This is Shankar Gadam. See you in the next video. Thank you.